ఫ్రెండ్స్, ఈరోజు కొరమీన్ చేపలు ఫ్రై చేసుకుందాం. సో నేనైతే ఒక 2 కేజెస్ తెచ్చాను. అందులోకి అయితే 250 గ్రామ్స్ అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను. సో చూడండి, ఈ విధంగా మనకైతే ఆయిల్ వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ కొంచెం పట్టించినవి చేపలు ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసేసుకొని ఊరబెట్టేసేసుకొని అయితే ఈ విధంగా అయితే ఆయిల్లోకి డిప్ చేయాలి, ఆయిల్లోకి డ్రాప్ చేయాలన్నమాట. సో చూడండి, ఈ విధంగా అంటే తగినంత ఆయిల్, ఎక్కువ ఆయిల్ వేయకుండా ఈ చేపలకు సరిపడా. చాలామంది ఎక్కువగా అట్లా గారెల్లా కాలుస్తూ ఉంటారు, అలా కాకుండా ఇలా చేసుకోండి. తవా ఫ్రై లాగా చాలా బాగుంటుంది. చూడండి, ఇంత క్రిస్పీగా అయితే ఫ్రై అయింది కదా. అంటే మనకు ఉన్న ఆయిల్లోనే, అంటే ఎక్కువ ఆయిల్ వేయలేదు, 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. సో చేపలలో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువనే వేసుకోవాలి. సో ఈ విధంగా అయితే వేసుకొని మనం మంచిగా ఇంకొంచెం సేపు పెట్టేసుకొని కొంచెం ఆనియన్ పేస్ట్ అయితే వేయాలి. ఆనియన్ అంటున్నా, అదేంటి ఆనియన్ కాదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో ఇంకొకసారి కలిపేసుకుందాం మనం. ఈ విధంగా చూసారు కదా, ముక్కలకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టింది, మీకు అనిపించినట్టుంది. సో చూడండి, ఇప్పుడైతే మనం ఇందులోకి మసాలాని వేసేసుకుందాం. మసాలా ప్లస్ తగినంత కారం వేసేసుకోవాలి. అండ్ నేనైతే దీనికి తగ్గట్టు కొంచెం ఎక్కువనే కారం వేసుకుంటున్నాను. సో మీకు తగ్గట్టు అయితే మీరు వేసుకొని, కారము అనేది మీ ఇష్టం, మీ చాయిస్. నేనంతా అయితే ఒక చిన్న 2 స్పూన్స్ అయితే, టేబుల్ స్పూన్స్ అయితే వేసాను. కొంచెం ఇవి ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం కలిపేసుకుందాం వీటిని. చూడండి, ఈ విధంగా ఎక్కువగా కలపకూడదు, ఎందుకంటే ఈ ఫ్రై కాబట్టి కొంచెం నీట్గా కలిపేసుకొని ఇంకా దింపేసుకోవడమే. చాలా చాలా టేస్టీ అయిన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. కొంతమంది ఆనియన్స్ వేస్తారు, కానీ ఇది ఇంకా డిఫరెంట్ ప్రాసెస్. కానీ ఈ ప్రాసెస్లో అయితే చాలా బాగుంటుంది. మనం బయట పెట్టుకున్న 3-4 డేస్ అయితే తినొచ్చు. ఇందులో నిమ్మకాయ అయితే పిండేసుకోవాలి లాస్ట్కి. చల్లారాక పిండాలి, చల్లారక ముందు పిండినామంటే చేదైపోతుంది అనమాట. సో చల్లారాక పిండేసుకొని తినేస్తే చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.